ఒక విషయం చెప్తాను నవదీపు. నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు. గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు. మళ్ళీ మెయిల్ పంపించారు. ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాగా అన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవలపోకొలాగా మాట్లాడి నన్ను అవమానించి, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను వాడుకు ఒక చిల్లర్ వీడియోలు కానీ అవమానించావు. ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డెక్స్లో దొరకలేదా? నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా? ఏం చేసినావు? ఏం జరుగుతుందని? కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు. ఒక విషయం చెప్తాను నవదీపు. నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు. గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు. మళ్ళీ మెయిల్ పంపించారు. ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాగా అన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవలపోకొలాగా మాట్లాడి నన్ను అవమానించి, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను వాడుకు ఒక చిల్లర్ వీడియోలు కానీ అవమానించావు. ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డెక్స్లో దొరకలేదా? నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా? ఏం చేసినావు? ఏం జరుగుతుందని? కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు.